హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రామ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఇప్పుడు ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ లేకుండా మనం కేవలం 1 కప్పు గోధుమ పిండితో హెల్తీగా ఇంట్లోనే గులాబ్ జామ్స్ని అయితే తయారు చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా మన గులాబ్ జామ్స్ అయితే ఎంత జ్యూసీగా ఉన్నాయో. ఇప్పుడైతే నేను మీకు ఒక గులాబ్ జామ్ని కట్ చేసి చూపిస్తానండి. చూడండి, లోపల నుంచి గులాబ్ జామ్స్ మంచిగా పాకాన్ని పీల్చుకొని ఎంత జ్యూసీగా ఉన్నాయో. ఇప్పుడు స్వీట్ తినాలి అనిపించినప్పుడు కేవలం 1 కప్పు గోధుమ పిండితో ఇంట్లోనే హెల్తీగా ఇలా మనం స్వీట్ గులాబ్ జామున్ అయితే చేసేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక మందపాటి కడాయిని అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కడాయిలోకి 2 కప్పుల చక్కెరను అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా 2 కప్పుల చక్కెరను అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2.5 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2.5 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా వాటర్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక యాలక్కాయని కూడా యాడ్ చేసేసుకోండి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఒకసారి గరిటెతోటి మంచిగా మిక్స్ చేసేసుకోండి. మనకి ఈ స్వీట్కి తీగ పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం వేసుకున్న చక్కెర అనేది కరిగి కొంచెం జిగురుగా పాకం రెడీ అయితే సరిపోతుంది. 5 నిమిషాల పాటు మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత నేను వేసుకున్న చక్కెర అయితే కరిగిపోయి పాకం అయితే దగ్గరకు వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కొంచెం జిగురుగా ఉంది పాకం. ఈ స్టేజ్లో అయితే మనకి పాకం రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఇలా జిగురుగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లోకి 1 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకోండి. నేను ఇక్కడ ఆశీర్వాద్ పిండిని అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు అందులోకి మరో కప్పు మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. మనకి ఈ మిల్క్ పౌడర్ ఎక్కడైనా కూడా సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్ అవుతుంది. ఇలా మిల్క్ పౌడర్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు వంట సోడాని వేసేసుకోండి. వంట సోడాని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడానే ఒక 2 చిటికెళ్ళు యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ని కూడా ఒక చిటికెడు అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత స్పూన్ సహాయంతో ఇవన్నీ మంచిగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా నెయ్యిని యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ నెయ్యి మొత్తం పిండికి పట్టేటట్టు చేత్తోనే మంచిగా రబ్ చేసేస్తూ కలిపేసుకోవాలి. మనం వేసుకున్న నెయ్యి పిండికి పట్టిందో లేదో తెలియాలంటే మనం పిండిని ఇలా ఉండకట్టినప్పుడు ఉండగానే ఉండాలండి, విరిగిపోకుండా. ఇలా అయితే నెయ్యి మంచిగా పట్టినట్టు. నెక్స్ట్ అయితే ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని కొంచెంగా పిండిలోకి యాడ్ చేసుకుంటూ ముద్దలాగా అయితే కలిపేసుకోవాలండి. చపాతీ పిండిలాగా గట్టిగా ఒత్తుకుంటూ అయితే అస్సలు కలపొద్దండి. ఈ పిండిని చాలా సున్నితంగా అయితే కలిపేసుకోవాలి. అలాగే పాలని ఒకేసారి వేయకుండా కొంచెంగా చూసుకొని వేసుకుంటూ కలిపేసుకోండి. ఇలా సాఫ్ట్గా సున్నితంగా ఒత్తుకోవడం వల్ల మనకు గులాబ్ జామ్స్ అనేవి మంచిగా ఉబ్బుతూ వస్తాయండి. సో ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత అయితే మూత తెరిచి చూపిస్తున్నానండి. ఇప్పుడు మరో 2 నిమిషాల పాటు అయితే ఈ పిండిని మనం మర్దన చేసేసుకోవాలి. చాలా సున్నితంగా, అస్సలు ప్రెజర్ అయితే ఇవ్వకండి. ఇలా సున్నితంగా మనం ఈ పిండిని అయితే మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న ఉండల్లాగా అయితే చేసేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో రావాలంటే ముందుగా పిండి ముద్దలో నుంచి కొంచెం పిండిని అయితే ఈ విధంగా అయితే చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా అన్నిటిని కూడా పిండి ముద్దలుగా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి ఒక పిండి ముద్దనైతే తీసేసుకొని అరిచేతిలో పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ లాగా అయితే చేసేసుకోవాలి. ఎక్కడా కూడా మనకి క్రాక్స్ అనేవి లేకుండా ఇలా రౌండ్గా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఇక్కడ సిలిండ్రికల్ షేప్లో అయితే చేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే రెగ్యులర్ గులాబ్ జామ్స్లా అయినా చేసేసుకోవచ్చు. ఇలా సిలిండ్రికల్ షేప్లో చేసేసుకొని అన్నిటిని కూడా పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకోండి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలండి ఈ గులాబ్ జామ్స్కి. నెక్స్ట్ ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గులాబ్ జామ్స్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్టయితే చూసారు కదా, చిన్నగా బబుల్స్ అయితే వస్తున్నాయి. అంత తక్కువగా వేడిగా ఉంటే సరిపోతుందండి మనకి గులాబ్ జామ్స్కి. ఇలా మనం గులాబ్ జామ్స్ని వేసుకున్న తర్వాత ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్ కూడా ఫ్లిప్ చేసేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి. లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి. ఒక 4 నిమిషాల పాటు వేయించేసుకున్న తర్వాత నాకైతే మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వీటిని అయితే పక్కకు తీసేసుకుందామండి. ఇదే విధంగా మిగతా వాటన్నిటిని కూడా ఫ్రై చేసేసుకొని పక్కకైతే తీసేసుకున్నాను.
ఇప్పుడు వీటిని అయితే చక్కెర పాకంలో వేసుకోవాలండి. మన చక్కెర పాకం చల్లారిపోయింది కాబట్టి మరోసారి స్టవ్ ఆన్ చేసేసుకొని దీన్ని అయితే వేడి చేసేసుకోవాలి. ఇలా కొంచెం వేడైన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న గులాబ్ జామ్స్ అన్నిటిని కూడా ఇందులో అయితే వేసేసుకొని మరో 2 నిమిషాల పాటు చక్కెర పాకంలో అయితే బాయిల్ చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చక్కెర పాకం అనేది మన గులాబ్ జామ్స్కి మంచిగా పడుతుందండి. సో ఇలా 2 నిమిషాల పాటు బాయిల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని అరగంట పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలండి. మన గులాబ్ జామ్స్ అనేవి కొంచెం ఉబ్బి మంచి సైజులో అయితే తయారవుతాయి. చూస్తున్నారు కదా, అరగంట తర్వాత అయితే పాకాన్ని మంచిగా పీల్చేసుకున్నాయి. ఇప్పుడు మన గులాబ్ జామ్స్ అయితే రెడీ టు సర్వ్ అండి. ఇంకేముంది, మంచిగా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని ఎంజాయ్ చేసేయడమే. చూస్తున్నారు కదా, గులాబ్ జామ్స్ అయితే మనవి పాకాన్ని పీల్చుకొని ఎంత మంచి జ్యూసీగా తయారైపోయాయో. ఇక్కడైతే నేను మీకు ఒక గులాబ్ జామ్ని కట్ చేసి మరీ చూపిస్తానండి. చూడండి, లోపల నుంచి మంచిగా పాకాన్ని అబ్జర్వ్ చేసేసుకొని మన గులాబ్ జామ్స్ అయితే జ్యూసీగా ఎంత చక్కగా ఉన్నాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా కేవలం కప్పు గోధుమ పిండితో హెల్తీగా గులాబ్ జామ్స్ని అయితే ఇంట్లో చేసేసుకొని ఎంజాయ్ చేసేయండి. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.